సభకి నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలు చిన్నలు కూడా ఉన్నారు, అందుకని పెద్దలకి నమస్కారం, చిన్నవాళ్ళకి ఆశీస్సులు. అసలు నేను ఒక 3 కారణాలతో వచ్చానండి. ఎందుకు వచ్చానంటే, పాత్రికేయ మిత్రులు సామాన్యంగా సెలెక్ట్ చేసి పిలవరు. భగీరథ గారు ఫోన్ చేసి ఇలా మిమ్మల్ని అనుకున్నామమ్మా, ఇలాగా వారిని వీరిని అందరినీ పెద్దవాళ్ళు అనుకున్నాం, మిమ్మల్ని అనుకున్నాం అన్నారు. అసలు వాళ్ళు ఫోన్ చేయడమే అతిశయం. ఈనాటి మిత్రులు కాదు కదా. నేను సినిమాకి ఎంటర్ అయినప్పటి నుంచి ఉన్నారు ఉమామహేశ్వర గారు, వీళ్ళందరూ పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులకి నాతో కూడా కలిసి పనిచేసిన నాకు నేను కూడా సీరియల్ అవి చేశాను, అన్నీ చేశాను. నాకు ఇష్టం ఖాళీగా ఉండటం కంటే వర్క్ చేసుకోవడం ఇష్టం. తర్వాత నా ఫస్ట్ సినిమాకి రాజబాబు గారి ఫాదరు ప్రొడ్యూసర్, స్వర్గం నరకం అనే సినిమాకి దాసరి నారాయణరావు గారు వెళ్ళిపోయారు, రామతారకం గారు వెళ్ళిపోయారు, ఇంకా అందులో ఆ ప్రొడ్యూసర్లు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఏదో ఒక గుర్తుగా ఉన్నారు ఈయన, నేను రామతారకం గారు అబ్బాయిని చెప్పారు, రాజబాబు గారు ఉన్నారులే అనుకున్నారు. నేను కూడా వెళ్ళిపోయారు. ఇది చెప్పడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఆయనకి స్నేహం ఉన్నంతకాలం ఆయన్ని గుర్తు చేసే మిత్రులు ఉన్నందుకు వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. స్నేహం ఎంత గొప్పదో మెసేజ్ పంపుతూ ఉంటారు, కానీ కళ్ళతో చూడాలని ఇలాంటి దృశ్యాలు చూడాలి. ఆయన లేదు 3 రోజులకో 3 ఏళ్లకో మర్చిపోయే రోజుల్లో ఇంకా గుర్తు పెట్టుకుని ఇదంతా యాక్చువల్గా శ్రమపడి ఇవన్నీ కూర్చడం. మంచి పిల్లలు ఉన్నట్టున్నారు ఆయనకి, పెద్ద వివరాలు తెలియదు. ఏదైనా మంచి సక్సెస్ఫుల్ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్న ఆయన కొడుకు కాబట్టి ఆ కారణంతో వచ్చాను. పాత్రికేయ మిత్రులు పిలిచారు, అదే కారణంతో వచ్చాను. మా డైరెక్టర్ సాంబశివరావు గారికి కూడా సన్మానం చేస్తున్నాను. సరే ఒకసారి ఆయన చూసుకుని నేను కూడా పాల్పంచుకుందామని ఉత్సాహంలో వచ్చాను. అలాగే అందరూ మా ప్రొడ్యూసర్లు ప్రసన్న గారు, వీళ్ళందరినీ చూసాను, చాలా సంతోషంగా ఉందండి. రేపు ఎలా ఉంటుందో తెలియని ఈ రోజుల్లో ఇవాళ మనకు తెలిసిన వాళ్ళందరినీ చూసుకోవడం ఉండే ఆనందం ఎన్ని కోట్లు సంపాదించినా రాదని నా ఆలోచన. నమస్కారం. నా ఫస్ట్ సినిమా అండి. అంతకుముందు 2-3 చిన్న చిన్న వేషాలు వేస్తాను, నాటకాలు చేశాను. సినిమాల్లోకి వీరు బ్రదర్ నవశక్తి గంగాధరరావు గారు నన్ను పిలిచారు. ఆయన సినిమాలు లేని వాటిలో చిన్న వేషం వేశాను. నేనే వెళ్ళి చూసుకుని బాగాలేదండి, ఇంకోసారి మంచి వేషం ఇవ్వండి అని హీరోయిన్ అడగలేదు. 3 హీరోయిన్లతో అమ్మాయిలు జాగ్రత్త అని ఒక సినిమా ఇచ్చారు. ఆ సినిమాకి వీరే డైరెక్టర్. సరే నేను మేకప్లో బాగాలేదు, ఎందుకంటే అమ్మాయి విడిగా చూస్తే బాగుంది, మేకప్లో బాగాలేదంటే జ్యోతి పిక్చర్స్కి వచ్చారు. వచ్చి ఒకసారి పిలవంటే నేను కూడా రిక్షా వేసుకుని పోయా. ఇప్పటిలాగా కార్లు ఆటోలు లేవు. అలా వెళ్తే బాగానే ఉన్నావే, జుట్టే కొంచెం టైఫాయిడ్ రోగం ఉంది కానీ బాగానే ఉన్నావు అన్నారు. బాగున్నావు, టైఫాయిడ్ రోజులో జుట్టు ఏంటది అలా ఉంది అన్నారు. ఏమో అండి దిగు పెడతారు కదా అన్నాడు. మరి అలా హీరోయిన్గా సెలెక్ట్ చేసి నన్ను ఫస్ట్ హీరోయిన్ ఒక్క తిట్టు కూడా తిట్టకుండా విసిపోకుండా నాతో వేషం చేయించారు. ఎందుకంటే నేను కూడా కొత్త. ప్రభ గారు, సుజాత గారు, నేను ఇద్దరు హీరోయిన్, నరసింహరాజు గారు హీరో. దానికి ఫస్ట్ హీరోయిన్గా డైరెక్టర్ గారిని